నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేడం విజయ్ గారు, నేను ఒక కొత్త ప్లేస్కి వచ్చానండి. కుకట్పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీ, జగద్గిరి గుట్టకి దగ్గరలో ఉందండి. మేడం పేరు విజయ శారీస్కి వచ్చాను. మళ్ళీ చీరల అని మాత్రం అనకండి, ఖచ్చితంగా ఇది కొత్త ప్రపంచం. చీర కట్టుకోవడం మాత్రమే కాదు, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటేనే కదండి ఆ చీరకు అందం ఉండేది. అటువంటి ప్రపంచానికే వచ్చాను. దీనికి సంబంధించి బ్లౌజ్ కావచ్చు, చీరల డిజిటల్ ప్రింట్స్ కావచ్చు, మగ్గం వర్క్, ఆ తర్వాత కంప్యూటర్ డిజైనింగ్, ఇటువంటివన్నిట్లో కూడా మేడం 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎంతోమంది ఇక్కడి నుంచి హోల్సేల్ తీసుకువెళ్ళి వాళ్ళు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామందికి ఇళ్లలో ఖాళీ ఉండిపోతున్నారు లేడీస్. మనం ఒక చిన్న బిజినెస్ ఐడియా ఇచ్చినట్టు అవుతుంది ఈ ప్లేస్ని షూట్ చేస్తే. ఎందుకంటే మీరు కూడా తీసుకువెళ్ళి ఖచ్చితంగా మంచిగా మీరు బిజినెస్ చేసుకోవచ్చండి. అటువంటి బ్రహ్మాండమైన ఐడియాస్ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా నేను చూపించేస్తాను. ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడేది, అన్ని వీడియోల్లో కాదు. మీరు చూడండి, షేర్ చేయండి, 10 మందికి అందజేయండి. ఇక మేడం తోటి మనం మాట్లాడుతూ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, మరి మామూలుగా శారీస్ అని వచ్చేసాం కదా, మరి శారీస్లో ఏమైనా కొత్తదనం ఉన్నాయా, అలాగే బ్లౌజులో ఎటువంటి కొత్తదనం ఉంది, ఇవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇటువంటి మంచి మంచివి ఇంకా చేయగలుగుతాను, నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక మనం వీడియోలో తింటాం. నమస్తే మేడం, నన్ను ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చేసారు మీరు. చాలా బాగుంది. అంటే ఈ ఓన్లీ బ్లౌజెస్ మీద ఈ డిజైన్స్, అంటే పిచ్వాయ్ ప్రింట్, రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. అవన్నీ ఇక్కడే తయారవుతాయి? ఇక్కడే వర్క్ ప్లేస్ ఉంది ఇక్కడ. ఇంకా ఏమేమి మీ నుంచి తయారవుతాయి మన దగ్గర? అంటే ఇప్పుడు డిజిటల్ ప్రింట్లో శారీస్ ప్లస్ బ్లౌజెస్, ఫ్యాబ్రిక్, లెహంగాస్కి వాటికి అవి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత వర్క్లో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. వర్క్లో వచ్చేసి బ్లౌజెస్, సారీస్, థాన్స్, అంటే లెహంగాస్కి వాటికి థాన్స్, ఇంకా లోగోస్ షర్ట్స్కి, మళ్ళీ తర్వాత కంపెనీలకు, స్కూల్స్కి, వాటికి అన్నింటికి కూడా ఎంబ్రాయిడరీ. ఒక్కటనే కాదండి, ఒక రూఫ్ కింద మనకి ఏంటంటే ఇక బ్లౌజులు అయితే ఆడవాళ్ళు మతి పోతుంది అంతే, ఇంకా సమస్య లేదు. చూసారు కదా, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేస్తానా, ఎప్పుడు చూపించేస్తానా అనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇక అలాగే పార్సీ వర్క్ తోటి ఇక్కడ శారీస్ డిజైన్, ఆ తర్వాత డిజిటల్ ప్రింట్స్, ఒక్కటని కాదండి, అన్నీ కూడా నేను చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. మేడం, ఇది మీరు స్థాపించడానికి ఏంటి, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎట్లా ఏంటి? ఇంట్రెస్ట్ అండి, కుట్లు, అల్లికలు అనేది అంతా హ్యాండ్ వర్క్ చేసేదాన్ని నేను బాగా. అప్పుడు 20 years బ్యాక్ ఫ్రీ టైం ఉండేది, పిల్లలంతా స్కూల్కి వెళ్ళాక హ్యాండ్ వర్క్ అవి చేసుకునే వాళ్ళం. తర్వాత ఇలా చేస్తూ నేను మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చేసేదాన్ని. దాని నుండి ఏదో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ ఉంది అంటే అటు వెళ్ళాను, ఇంకా నేను ఆగలేదు. అలా 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 చేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కువగా అంటే బ్లౌజులు ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీ క్రియేటివిటీ? మొత్తం డిజైనింగ్ కూడా మొత్తం మా బాగా చేస్తాడు. ఓన్ డిజైనింగ్, డిజిటల్ ప్రింట్లో అయినా ఓన్ డిజైనింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయినా ఓన్ డిజైనింగ్. అంటే మీరు ఇప్పుడు ఇందులో స్టార్ట్ చేసినప్పుడు సాధక బాధకాలు ఉంటాయి కదా, ఎలా మార్కెటింగ్ చేయగలిగారు, ఎలా తెలిసింది? ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఫస్ట్ ఒక మిషన్ తీసుకున్నప్పుడు ఒక 15 లక్షలు పెట్టి తీసుకున్నాము. చాలా ప్రాబ్లమ్స్ అంతా చాలా ఫేస్ చేసాం. కాకపోతే ఏంటంటే మిషన్ అమ్మేయాలా అన్నంత వరకు కూడా వెళ్ళిపోయాం. కానీ అలాంటి టైంలో ఒకసారి ఒక చిన్న ప్రయత్నం చేద్దామని లాస్ట్ మినిట్లో, అసలు మిషన్కి అడ్వాన్స్ కూడా తీసుకునే అంత సిచ్యువేషన్ దగ్గరకు వచ్చేసింది. కానీ లాస్ట్ మినిట్లో ఒక ప్రయత్నం చేద్దామని శారీస్ మీద చేసాం.
ఫస్ట్ ఏంటంటే జెంట్స్ కి షర్ట్స్ టీ షర్ట్స్ అలాంటి వాటి మీద చేసాము. తర్వాత వచ్చేసి శారీస్ మీద చేసి తర్వాత బ్లౌజెస్ కి వచ్చాం. శారీస్ మీద చేసినప్పుడు మేడం చాలా అంటే చాలా మంది ఇష్టపడ్డారు. ఏదో చూసి జస్ట్ ఇట్లా డ్రాయింగ్ ఏదో పిచ్చి గీతలా గీసుకొని మా బాబుకి చూపించేది సాఫ్ట్వేర్ లో చేయనా ప్రయత్నిద్దాం ఇలా ప్రయత్నించాం. అది ఒక 1 by 1 గా చాలా మందికి నచ్చిందండి. ఇప్పుడు దాదాపు తెలంగాణ ఆంధ్రాలో చాలా మంది హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు. అప్పటి నుంచి ఇంకా ఆగలేదు. చాలా సంతోషం. ఆమె సక్సెస్ స్టోరీ విన్నారు కదండి. ఎంతో స్ట్రగుల్ పడితే కానీ ఇంత సక్సెస్ రాదు. ఊరికే అవలేలుగా ఏదో మేము పెట్టేసాం చీరలు మేము అమ్మేసాం అంటే కుదరదు. దీని వెనకాల ఒక క్రియేటివిటీ ఉండాలి. తనకంటూ ఒక మార్కును సృష్టించుకున్నారండి విజయ్ గారు. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. చాలా ఆలస్యం చేశాను. మేడం నాకు 5 నెలల కిందటే కాల్ చేశారు. అన్ని చీరలాగానే వెళ్దాంలే అబ్బా చీరలే కదా అన్ని నేను చేసిన చిన్న నిర్లక్ష్యం వాళ్ళు నిజంగా మేడం సారీ చెప్పాలి. సారీ అండి. ఎందుకంటే ఇంత ప్రపంచం ఈ బ్లౌజులు ఇవన్నీ కూడా మా సబ్స్క్రైబర్లు కూడా చాలా మంచి వాళ్ళు. ఏదైనా ఒక కొత్త చూపించేటప్పటికి వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చాలా మంది మన లేడీస్లో ఉన్న చిన్న స్వార్థం ఏంటంటే నేను ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ చేసుకున్నాను అనుకోండి పక్క వాళ్ళకి చెప్పం ఎక్కడ కొన్నాము. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదండి. చక్కగా మీకు ఇవన్నీ మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయి. ఇక నేను మేడం తోటి మిగతా విషయాలు మాట్లాడుతూ ఒక్కొక్క బ్లౌజ్ కూడా చూపిస్తాను. మనం శారీస్ లాగా ఏదో ఒకటి బుక్ చేసుకోవడం అనేది కుదరదు. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. బ్లౌజులు చూపిస్తున్నానంటే చాలా బాగున్నాయి. అంటే మనం ఒకటి తీసుకోవాలా రీటైల్గా లేదంటే హోల్సేల్గా ఏంటి అనేది మనం మేడంని అడిగి తెలుసుకుంటాము. అంతకంటే ముందు మీరు ఫస్ట్ అయితే డిజైన్స్ చూసేయండి. నా సజెషన్ కూడా ఏంటంటే మీరు వేరే వేరే ఊళ్ళల్లో ఉంటే కనుక ఏదైనా స్మాల్ స్కేల్గా చిన్నగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బ్లౌజులు చేయించండి. చక్కగా మీకు మంచిగా సేల్ అవుతాయి. అలాగే మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే దీని నుంచి ఇంకా శారీస్ అలా కూడా వెళ్ళచ్చు. ఇక మనం బ్లౌజులు చూద్దాం. మేడం మీరు డిజైన్ చేసిన బ్లౌజులు ఒక్కొక్కటి 1 by 1 ఇదండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అంటారు. రా సిల్క్ కానీ ఎంత బాగుంది, స్మూత్, మంచి చాలా బాగుంది. వాష్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదండి. కొంచెం సింక్ అవుతుంది అంతేగాని మళ్ళీ తర్వాత ఫస్ట్ టైం అయితే కొంచెం సింక్ అవుతుంది. తర్వాత అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది హ్యాండ్స్ వస్తుంది. ఇది హ్యాండ్స్ వస్తుంది. ఇదేమో బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్. చాలా బాగుందండి. ఇది మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది. కానీ ఎంత అందంగా ఉందనండి. అంటే శారీ తెచ్చుకుని కూడా మ్యాచింగ్ చూసుకోవచ్చు కావాలి అంటే కనుక. ఇప్పుడు తీసుకోవాలంటే బ్లౌజులు హోల్సేల్ మినిమం ఎన్ని తీసుకోవాల్సి ఉంటుంది? 50 తీసుకోవాలి. రీటైల్గా కావాలంటే మాత్రం అది వేరే ప్రైస్ ఉంటుంది. రీటైల్గా అంటే మీకు 1, 2 కావాలి అని అనుకుంటే మాత్రం దాని ధర మామూలుగా మనకు మార్కెట్లో ఉన్నట్టుగానే ఉంటుందండి. కొంచెం ఏమైనా మనకు కొద్దిగా అంటే నేను వచ్చాను కాబట్టి నా తరఫు నుంచి కొంచెం ఏమైనా ఒక 10 రూపీస్ లాంటి తగ్గచ్చు. కాకపోతే ఇదంతా హోల్సేల్ కాబట్టి నేను ముందు హోల్సేల్గానే మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ శారీ బిజినెస్ చేస్తుంటే మీకు ఇలా డిఫరెంట్గా బ్లౌజెస్ ఇవన్నీ, ఎందుకంటే ఈ మధ్యన క్రేజ్ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళి షూట్ పెట్టినా కూడా నేను 2 ప్లేసెస్లో పెట్టాను. వాళ్ళు సప్లై చేయలేక ఇంకా నా వల్ల కాదని చేశారండి. అంటే ఆ రేంజ్లో సేల్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి ఇవి. క్లాత్ మెటీరియల్ కూడా నేను ఆల్రెడీ ఒకటి వాడి చూశాను. నేను చాలా అంటే చాలా బాగుంది. అంటే మేడం ద్వారా నాకు ముందు ఒక బ్లౌజ్ వచ్చింది. సో నేను వాడి చూశాను, చాలా బాగుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ డిజైన్ కూడా ఉంటాం. మీరు ఒక 50 అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. డిజైన్ బట్టి ధర మారుతుందా మేడం? డిజైన్ ఇది కూడా సింపుల్ డిజైన్ చాలా బాగుంది.
ఇదంతా కూడా మనకి నెక్ బ్యాక్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ కంపల్సరీ ఉంటుందండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా సైడ్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ మీ అబ్బాయి డిజైన్ చేశారు? అవునండి, ఓన్ డిజైన్ అన్ని మా అబ్బాయి చేసినవి. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మన విజయ్ గారు వాళ్ళ అబ్బాయి డిజైన్ చేస్తే ఇక్కడ వర్క్ అంతా నడుస్తూ ఉంటుందండి. నేను గమనించింది కూడా మేడం, నేను ఇదే కాదు, మంగళగిరి నుంచి మొదలు పెడితే కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు అందిపుచ్చుకున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఇందులోకి రావడం నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అంటే సాఫ్ట్వేర్లని అటు ఇటు విదేశాలని పరుగు పెట్టకుండా పేరెంట్స్ నుంచి వచ్చిన బిజినెస్ ఇంకా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ బాబా ఏంటి మేడం అసలు నేనే అన్ని చీరలకి మ్యాచింగ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తానండి, మేడంని చూపించకుండా అడ్డుపడిపోయి మాట్లాడేస్తున్నాను. ఎంతమంది అడిగినా కూడా నాగశ్రీ గారు చేసిన తర్వాతే నేను మీతో షూటింగ్ చేయిస్తానని చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నా మీద పెట్టిన నమ్మకాన్ని, ఎందుకంటే తన ప్రొడక్ట్ మంచిగా వెళ్ళాలి మార్కెట్లోకి అనే ఆలోచనతోటి నేను 5 నెలలు లేట్ చేసినందుకు సారీ కూడా చెప్పాలి. చాలా బాగుంది మేడం. శారీని బట్టి మనం మ్యాచింగ్ తీసుకోవచ్చు. ఇది కంటిన్యూగా ఇవే డిజైన్స్ కాకుండా అండి రెగ్యులర్గా మారుతుంటాయి. అంటే డైలీ కనీసం మినిమం ఒక 1 డిజైన్ అన్నా లేటెస్ట్ డిజైన్ వస్తుంది. రోజుకి ఒక్కటైనా వస్తుంది. ఇవే అని కాదండి, మారిపోతూ ఉంటాయి. ఇది హ్యాండ్స్. ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయండి. అంటే మనం ఇంకా ఇప్పటికైతే థౌజండ్స్ అలా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇప్పటివరకు అయితే. రెగ్యులర్గా అయితే కంటిన్యూ మారుతూనే ఉంటాయి ప్రతిరోజు. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఏంటంటే చూసిన వాళ్ళందరూ కూడా మనకి శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ రీటైల్లో అనుకుంటే ఎంత నుంచి ఎంతవరకు మీరు అది అప్రాక్సిమేట్గా చెప్తే చాలు. 400 నుంచి అండి. బ్లౌజెస్ అయితే 1300 వరకు ఉన్నాయి. అది మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మరి దూరాన్ని ఉన్న వాళ్ళకి వీడియో కాల్ అవైలబుల్ ఉందండి. అలాంటి వాళ్ళు మినిమం ఎన్ని తీసుకోవాలంటారు? మినిమం 50. లేదు అలా కాకుండా అంటే మీ తరపున మీ ద్వారా ఇంతవరకు అయితే అలాంటి ఆప్షన్ లేదండి. మీరు వచ్చారు కాబట్టి మీ తరపున అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైనా నచ్చితే డిజైన్స్ అవి మీరు స్టోర్ వారితో మీరు మాట్లాడుకొని మీకు ఒక 2 మీ సిస్టరు అట్లా మీరు ప్లాన్ చేసుకొని ఒక 10 తక్కువలో తక్కువ 5 నుంచి 10 అట్లా అయితేనే కొరియర్ చేయగలుగుతారు. 1-2కి వాళ్ళు మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేనైతే కొత్త ప్రపంచం చూపించాను. ఇక్కడికి వస్తే ఒకటైనా తీసుకోవచ్చు. స్టోర్కి వస్తే మాత్రం మీరు ఒకటైనా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. హై నెక్ ఇది చాలా అందం. ఇక్కడ హై నెక్ వస్తుంది బ్యాక్ సైడ్. ఓకే. తర్వాత హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది. కానీ ఇది కూడా మంచి క్వాలిటీది వాడారు. ఫ్యాబ్రిక్ అయితే మనం గ్యారంటీ ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డిజైన్ దీంట్లో మనకి స్టిచ్డ్ వితౌట్ స్టిచ్చింగ్ ఎలా కావాలంటే అలా. అంటే మెజర్మెంట్స్ ఇచ్చేస్తే స్టిచెస్ ఇస్తారా? అలా అయినా ఇస్తాము. లేదంటే కామన్ సైజెస్ 34, 36, 38, 40 అలా కూడా ఉంటాయి రెగ్యులర్. ఎందుకంటే మనకి ఎక్కువగా అమెరికాలో ఉన్న పిల్లలు నా వీడియో చూసి షాపింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. అటువంటి వారికి మీకు ఒకవేళ ఇలా బ్లౌజెస్ కావాలంటే సైజెస్ ఉన్నాయండి. 34, 36 అలా సైజెస్ ఉన్నాయి. మీరు కలర్ చూసుకుని డిజైన్ చూసుకుని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. 1-2కైతే వీరిని విసిగించద్దు. తక్కువలో తక్కువ కనీసం 5 నుంచి 10 అయినా మీరు తీసుకోండి. అవి రీటైల్ ప్రైస్కి వస్తాయి. కానీ ఇది కూడా చాలా బాగుంది మేడం. అంటే మీరు చేసిన డిజైన్ మనకు కావాలంటే రెడీమేడ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇవి మామూలుగా రీటైల్ అంటే ఎంత నుంచి ఎంత పెట్టాల్సి ఉంటుంది? ఇదైతే మనకి 1500 అండి. 1500 స్టిచెస్తో కలిపి ఉంటుంది. ఆ తర్వాత డిజైన్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది కాలర్ నెక్ అండి. ఎంత బాగుంది మేడం. చాలా చాలా బాగుందండి. హాయిగా చీర తెచ్చుకుని మనం మ్యాచింగ్ ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా నచ్చేస్తాయండి. ఇంకా అంత బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది వాడుతున్నారు. ఇదైతే చాలా డిమాండ్ డిజైన్ అండి. ఎన్ని చేసినా ఉండట్లేదు అసలు, అంత బాగా. చాలా బాగుంది ఈ డిజైన్. మీరే ఇది క్రియేట్ చేశారు ఈ డిజైన్. వావ్. పైన ప్లెయిన్ వర్క్ చేస్తూ మళ్ళీ కలంకారీ ఇచ్చి మళ్ళీ పోచంపల్లి ఇచ్చారు, ఇక్కత్ ఇచ్చారు. చాలా బాగుందండి. 2-3 చీరలకు కూడా మీకు మ్యాచ్ అయిపోతుంది. ఇలా రెడీమేడ్ బ్లౌజ్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. అవునండి. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఒక డిజైన్ ఒకటే చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించే ప్రతి దాంట్లో కూడా ఆ డిజైన్లో మీకు కలర్స్ ఉంటాయి.
ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు మేడం కదా. చాలా అందంగా ఉందండి బ్లౌజ్. ఇది ఒక్కటి తీసుకుంటే మనం ఎన్ని చీరలకైనా మ్యాచ్ చేయొచ్చు. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు బయట మామూలుగా చూసే రెడీమేడ్ బ్లౌజుల్లా కాదండి, చాలా చక్కటి ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడే వర్కర్స్ ఉంటారు, ఇవన్నీ కూడా తయారు చేయించి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో కలర్స్ కావాలన్నా దొరుకుతాయండి, ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి. అచ్చా, డిజైన్కి ఒకటి చొప్పున మీరు చూసుకోండి, పిక్ తీసుకోండి, దాని ప్రకారం మీరు కలర్ చెప్పచ్చు. ఒక 4-5 బ్లౌజులు చెప్పండి, ఒకటి మాత్రం చెప్పద్దు. ఇది కూడా చాలా బాగుంది, కచ్ వర్క్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడో చూసాం కచ్ వర్క్ అనేది కదా. ఇదైతే హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళం అండి ఒకప్పుడు. చాలా బాగుంది, కచ్ వర్క్ తోటి ఉంది. వీటన్నిటిలో కూడా మీకు సైజెస్ ఉంటాయి. మీకు చూపిస్తున్న డిజైన్లో మీకు ఏ సైజ్ కావాలో చెప్పేస్తే ఆ సైజ్ వాళ్ళు మీకు చక్కగా పంపిస్తారు. ఇంతవరకు అయితే 1-2 రీటైల్గా కొరియర్ చేయడం అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే ఇది మనకి తయారీదారుడు, మనం డైరెక్ట్గా తయారు చేసే వారి దగ్గరికి వచ్చాం. ఇది అవుట్లెట్. ఇక్కడ ఏంటంటే హోల్సేల్ నిమిత్తమే ఇస్తారు, 1-2 అనేది ఉండదు. కాకపోతే మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్ కోసం మేడం ఏమంటున్నారంటే ఒక 5 నుంచి 10 బుక్ చేసుకోండి, మేము కొరియర్ చేస్తాం. లేదు డైరెక్ట్ స్టోర్కి వస్తే మీరు 1-2 కూడా మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది మేడం. ఏమంటారు మేడం ఈ వర్క్ని? కచ్ వర్క్. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది. ఇందులో కూడా మీకు కలర్స్ దొరికేస్తాయి. క్రాస్ స్టిచ్, ఇందులో స్టిచ్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. అంటే ఇందాక కచ్ వర్క్ చూసాము, సాటిన్ వర్క్ చూసాము, ఇది క్రాస్ స్టిచ్. అచ్చా, క్రాస్ స్టిచ్ అంటారు. చాలా బాగుంది. సో వర్క్లో అయితే చాలా బ్లౌజులు ఉన్నాయండి. ఇంకా ప్రింట్లో మామూలుగా అయితే వర్క్లు ఇప్పుడు చూపించిన ఈ కొంచెం అని కాదండి, అసలు ఇవన్నీ కూడా రెడీ అయిపోయినవి ఇంకా ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకి హోల్సేల్ వాళ్ళు వచ్చేస్తారు, అందుకే మేము కొంచెం స్పీడ్గా కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తారు కదండి, చాలా ఇప్పుడని కాదు, ఆంధ్ర, తెలంగాణ, ఇంకా ఎక్కడెక్కడ తీసుకెళ్తారు మేడం, తమిళనాడు కూడా. అలాగే మీరు శారీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. తక్కువలో తక్కువ అంటే 50 నుంచి ఇస్తారు. మీకు ఖచ్చితంగా మంచిగా మీకు సేల్ అవుతాయి. అలాగే మీకు మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కూడా. అసలు బ్లౌజులు అయితే మాటలు లేవండి. నెక్స్ట్ మనం ప్రింటెడ్ దానిలోకి వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయండి. అయితే మేడం ఏమన్నారంటే బ్లౌజెస్ చూపించేసాం కదండి, మిగిలినవన్నీ కూడా చాలా ఉన్నాయన్నారు. నా మనసు ఒప్పుకోలేదు, మీరందరూ చూడాలి కదా. కొన్ని డిజైన్స్ని ఇలా చూపించేస్తూ ఉంటాం ఫాస్ట్గా. మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మిర్రర్ వర్క్ వస్తుంది. ఓకే, హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకి ఫుల్గా వస్తుందండి, ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ డిజైన్ కింద ఇది కాంతా వర్క్. ఇది ఒక్కటి ఉంటే మేడం 4-5 చీరలకు మ్యాచ్ అయిపోతుంది కదా. చాలా బాగుంది. కాంతా వర్క్ అండి, మిర్రర్ వర్క్, కాంతా వర్క్ ఒకటని కాదు, కచ్ వర్క్ అన్నీ ఉన్నాయి. ఈ వర్క్ అంతా ఇక్కడే రెడీ అవుతుంది. బాబా, వర్క్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడానండి చాలా సాఫ్ట్ ఉంది. రా సిల్క్ అని మీరు అన్నారు, కానీ అసలు మామూలుగా అయితే మన 2x2 లాగా మెత్తగా హాయిగా ఉందండి. ఇది చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే మీరు శారీ బిజినెస్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తే మీకు బాగుంటుంది. వర్క్ బ్లౌజులు ఇష్టపడను నేను, అలాంటి దాన్నే ఒక 10 రంగులైనా కొనుక్కుందామా అన్నంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి, అంత బాగున్నాయి. ఇది ఒక వర్క్, ఇది ఇలా వస్తుంది. ఇవన్నీ మిర్రర్ వస్తుంది కదండి, ఓన్లీ మిర్రర్. చాలా బాగుంది, ఎంత బాగుంది, నీట్ ఫినిషింగ్ అండి. ఇది మనకి హ్యాండ్స్కి వస్తుంది. అందుకే మీరు ఒక 10 బ్లౌజులు డిసైడ్ చేసుకోండి, ఒక 10 మంది అనుకుని చక్కగా, అయితే మీ వాళ్ళు అందరూ అలా అనుకుని మీరు చేసుకుంటే తెప్పించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఎన్ని మిషన్లు ఉండేవి మేడం ఎంబ్రాయిడరీది? నాకు సింగిల్ మిషన్ ఉండేది. సింగిల్ మిషన్. ఇప్పుడు 7 మిషన్స్ రన్ అవుతున్నాయి. ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఒక్క మిషన్ తోటి తనకున్న ఆసక్తిని మొదలుపెట్టి అందులో ఎన్నో లోటుపాట్లు, ఒక్కసారిగా మార్కెట్లోకి వెళ్ళలేం కదండి. ఇప్పుడు అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ఇన్స్టాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, మనం పబ్లిసిటీ చేసుకోగలుగుతున్నాం. కానీ నిజంగా మేడం సక్సెస్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ రోజుల్లో ఒక 20 ఏళ్ల కిందట ఒక మిషన్ పెట్టుకుని తన ఆసక్తిని అలా డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారండి. నేను ఇంటర్వ్యూ చేయగలగడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
ఇది ప్రింటెడ్ అండి. కలంకారీ ఇప్పుడు బాగా డిమాండ్ నడుస్తుంది కదా మేడం. ఇది ఇక్కడ మీరే ప్రింట్ చేస్తారు? అవునండి. వావ్. ఈ కలంకారీ బ్లౌజ్ మెటీరియల్ తీసుకుని దీనికి ప్రింట్ చేసి వాళ్ళు వర్క్ చేస్తారు. వావ్. ఇందులో కూడా మనకి రకరకాల డిజైన్స్ దొరుకుతాయండి. ఒకసారి నేను ఆ పీసెస్ కూడా చూపిస్తాను. ఇవి కొనాలంటే మనకి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మేడం? ఇవైతే అంటే 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి. వర్క్ బట్టి పెరుగుతూ ఉంటాయి. అంటే మామూలుగా ఊరికి చెప్పారు అంతే. 2000 నుంచి డిజైన్ బట్టి 2500, 3000 అట్లా ఉంటాయి. మీరు శారీ తెచ్చుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ అదంతా కూడా మీరే సెలెక్ట్ చేసి తెప్పించడం. ఎక్కడెక్కడి నుంచి మామూలుగా ఫ్యాబ్రిక్ తెప్పిస్తూ ఉంటారు? నుంచి కలకత్తా, బనారస్, బెంగళూరు, అన్ని చోట్ల అన్ని చోట్ల ఫ్యాబ్రిక్ తెప్పించి ఇది డిజిటల్ ప్రింట్ చేయించి మళ్ళీ ఇక్కడే మగ్గం వర్క్ చేస్తారండి. ఎంత బాగున్నాయో. కలంకారీ ఇప్పుడు బాగా డిమాండ్ నడుస్తుంది కదా. ఇది ఒక్కటి ఉన్నా చాలు మేడం కదా. ఎంత బాగుందో అసలు. ఇవన్నీ మీ అబ్బాయి డిజైన్ చేశారు. అవునండి. గ్రేట్. కూడా చాలా బాగుంది. చాలా ఇలా కలంకారీకి సంబంధించి 1, 2 అని కాదండి, చాలా ఉన్నాయి. అందుకే మీరు ఒక్కసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు అన్నీ నచ్చేస్తాయి కూడా. నేను 100% నాగశ్రీ స్టాంప్ అని అంటే స్టాంప్ వేసేయచ్చండి, అంత బాగున్నాయి. అంటే నాగశ్రీ గారు మీరు చెప్పారు మేము తీసుకుంటున్నాం అంటున్నారు కదా, ఎటువంటి డౌట్ హాయి వచ్చి మీరు తీసేసుకోవచ్చు, అంత బాగున్నాయి. చాలా బాగుంది మేడం, బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఇదేనండి నేను కూడా తెప్పించుకున్నది. నేను నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీరు చూద్దరు. కానీ ఇలా కలంకారీలో మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి, ఎన్ని డిజైన్స్ అయినా కూడా దొరుకుతాయండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏది వాడతారు మేడం? ఇది చెన్నూరు సిల్క్. చెన్నూరు సిల్క్ వాడతారు. అంటే దీన్ని పిచ్చివాయి ప్రింట్. కావాలంటే ఇది వర్క్ చేసుకోవాలంటే వర్క్ చేసింది కూడా ఉందండి, చూపిస్తాను. ఇలా మగ్గం ఇలాగా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసి. ఇలా మనకి ఏంటంటే పిచ్చివాయి ప్రింట్ చెన్నూరు సిల్క్ అండి తీసుకుని దాన్ని ఇలా డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి. 1, 2 అనేది అంటే మీరు స్టోర్కి వచ్చే తీసుకోవాల్సి ఉంటుందండి, హోల్సేల్ షాప్ కాబట్టి ఇది మీకు వీడియో కాల్లో ఇవ్వడము అలాంటి ఉండదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, 1 బ్లౌజ్ కోసం 2 బ్లౌజుల కోసం స్టోర్ వారిని మీరు ఇబ్బంది పెట్టద్దు. మీకు ఒకవేళ ఒక 10 కావాలి, వేరే ఊర్లో ఉన్నారు మరి మేము ఎలాగా అంటారు కదా, భీమవరం, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఇలా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీకు కావాలనుకుంటే మాత్రం ఒక 10 తక్కువలో తక్కువ 5 నుంచి 10 మీరు పర్చేజ్ చేసుకోండి, అప్పుడు ఖచ్చితంగా పంపిస్తారు. ఇంకా శారీ బిజినెస్ వాళ్ళైతే మినిమం 50 తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మాటలు లేవు మేడం, అంతే. నాకు నేను ఎత్తుక్కుంటున్నాను ఇవాళ. సాధారణంగా ఒక ఫ్యాబ్రిక్ చూసి నాకు ప్రవాహం ఆగదు, వెళ్ళిపోతూ ఉంటాయి మాటలు. అలాంటిది నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదండి, అంత బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఇవాళ మనం వెతుక్కుంటున్నాం కదా మార్కెట్లో, అబ్బా ఎంత బాగుందో బ్లౌజ్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం కదా, ఆ ప్లేస్కే తీసుకొచ్చేస్తాం మిమ్మల్ని. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా అబ్బాయి డిజైన్ చేస్తారు. ఈ ప్రింట్ అంతా ఇక్కడే. నేను అవి కూడా చూపిస్తానండి, ఆ డిజిటల్ ప్రింట్ ఎలా అవుతుంది, ఆ తర్వాత ఎంబ్రాయిడరీ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇక అంటే బ్లౌజులు ఒకటి కాకుండా శారీస్ మీద ఏమైనా మీరు డిజైన్ చేస్తారా? అచ్చా, అంటే మన చీర ఇస్తే చేయటము, లేదంటే మీ దగ్గర కొత్త చీర తీసుకోవాల్సి ఉంటుంది? మా దగ్గర కూడా ఉంటాయి మేడం, కావాలంటే ఒకవేళ కస్టమర్ శారీ ఇచ్చినా కూడా చేసిస్తారు. ఓకే, నేను అవి కూడా చూపిస్తానండి, వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మేడం, అంటే ఇది మీరే కలంకారీ తీసుకుని మిడిల్ ఇదంతా కూడా వచ్చేసి డిజైనర్ బ్లౌజ్లో చేస్తారండి. ఇది అన్ని సైజులు దొరుకుతుందా? అన్ని సైజులు. ఓకే, మీకు 34 నుంచి 42, 44 వరకు. మీకు ఏ సైజ్ కావాలన్నా మీరు చెప్పేస్తే మీరు చక్కగా అవి మీకు పంపించేస్తారు. ఇది కూడా చాలా బాగుంది మేడం. ఇలా హ్యాండ్స్కి మాత్రం ఆల్ ఓవర్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేస్తారు. అసలు వర్క్ కూడా ఎంత బాగుందో చూడండి. సాధారణంగా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనగానే నాకు పెద్ద నచ్చదు, ఏమిటో మామూలుగా ఉంటుంది కదా అనుకుంటాం, కానీ ఇది చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నానండి, చాలా బాగున్నాయి.
ఏంటంటే మనకి వీడియోలు అన్నీ చూపించాలనే కారణంతో కొన్ని డిజైన్స్ వరకు మాత్రమే మేము చూపిస్తున్నామండి. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీరు చక్కగా దగ్గరుండి అన్నీ కూడా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కాలర్ నెక్ వస్తుంది కదా, హై నెక్ కింద వస్తుంది, చాలా బాగుంది. అంటే లోపల లైనింగ్ కూడా చూడండి, ఏదో ఇచ్చేసాం రెడీమేడ్ బ్లౌజ్ అని కాకుండా లైనింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అన్నీ కూడా ఎంత బాగానో కేర్ తీసుకున్నారు. మీరు ఆ క్లాత్ పట్టుకెళ్ళి ఓపిక్గా ఆ టైలర్ చుట్టూ తిరిగి కుట్టించుకోలేము అనుకునేవారు ఇలా రెడీమేడ్ బ్లౌజ్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ అన్ని కలర్స్లో దొరుకుతుంది. మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీకు చక్కగా అన్ని రంగుల్లో దొరుకుతుంది. ఇది కూడా చాలా బాగుంది. దీన్ని కచ్ వర్క్ అంటారు. ఇది కచ్ వర్క్, గుజరీ వర్క్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హజ్రత్ ప్రింట్. హజ్రత్ ప్రింట్ కొంచెం మళ్ళీ అటాచ్ చేస్తారు. చాలా బాగుందండి. మొత్తం ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఎక్కడెక్కడ మంచి ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని ఇక్కడ తీసుకొచ్చి వాటిని ఇట్లా డిజైన్ చేయడం జరుగుతుందండి. ఏదో బల్క్గా రాసులకు తీసుకొచ్చేసి కుట్టేయాలి అట్లా కాదు. నేను చెప్తున్నాను కదా, ఇది ఒక ప్రపంచం. మీరు కనుక ఇక్కడికి రాగలిగితే మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇది కూడా చాలా బాగుంది మేడం. హెవీ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ అంతా హెవీ వచ్చింది. ఇందులో కూడా మనకు కలర్స్ దొరుకుతాయండి. మీరు ఏదైనా చూసుకోండి, ఆ బ్లౌజ్లో కలర్స్ మీకు దొరుకుతాయి. సింపుల్గా ఇలా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్కువ హడావుడిగా ఏమొద్దు, గోల్డ్ మ్యాచ్ అయ్యేలా కావాలి అని అనుకుంటా. నాకు చందేరి చీరకి కరెక్ట్ మ్యాచింగ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. జస్ట్ ప్లేన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా వర్క్ చేస్తాం. ఇదంతా మీరు డిజైన్ చేయటమే. అన్నీ కూడా అంటే తన క్రియేటివిటీ అండి. విజయ్ గారు ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్ విషయంలో తను సొంతంగా వేసుకున్నట్టుగా ఫీల్ అయ్యి అంత చక్కటి ఫ్యాబ్రిక్ని ఇవ్వడం, చక్కటి డిజైన్ ఇవ్వడం. ఏదో వ్యాపార దృక్పథంగా 4 పెట్టేసాం చేసేసాం అన్నట్టు కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో హ్యాపీగా వెళ్ళేటట్టుగా అటువంటి డిజైన్స్ను మేడం ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కొన్ని శారీస్ ఉన్నాయి డిజైన్స్, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ శారీస్ అండి, ఇవి ఇంకా మతిపోతున్నాయి, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఏమంటారు మేడం దీన్ని? ఇది క్రాస్ స్టిచ్ అంటారండి. దీంట్లో క్రాస్ స్టిచ్ ప్లస్ కసూటి వర్క్ అంటారు కదా, ఆ రెండు మిక్స్ చేసి చేసాం. అసలు ఎన్ని వర్క్లు వచ్చు మేడం మీకు? ఇన్ని చూస్తుంటే అమ్మో, దాదాపుగా హ్యాండ్ వర్క్ లో ఉన్నవన్నీ కూడా నేను హ్యాండ్ మీద చేసినవి. అమ్మాయిలు ఉన్నారా మీకు? లేదండి, ముగ్గురు అబ్బాయిలే. ముగ్గురు అబ్బాయిల సపోర్ట్ మీకు ఉంటుందా? ఉంటుందండి. ముగ్గురు అబ్బాయిలు బిజినెస్ లోనే ఉన్నారు. నాకు సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు అంటే నేను మాట్లాడినప్పుడు చెప్పారు, ముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలుగా వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళ మదర్కి హెల్ప్ చేయాలి, ఇంకా ఇంత కలర్ ఇంకా బయటకు తీసుకురావాలి అనే ఆలోచనతో ఈ ఫీల్డ్లోనే ఉండిపోయి ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లలు మీ మదర్కి ఏదో ఒక ఆసక్తి ఉంటుంది, దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఇలా మేడంలాగా అవ్వచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇవి అంటే ఇలా శారీ మేము పర్చేజ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, ఇవి ఏమైనా హోల్సేల్ ఉంటుందా రీటైల్ గానే? హోల్సేల్ ఉంటుంది, రీటైల్ కూడా ఉంటుంది. ఓకే, సేల్ చేసే వాళ్ళు పట్టుకెళ్ళాలి అని అనుకుంటే మీకు 2 రకాలుగా దొరుకుతుందండి. ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఫ్యాబ్రిక్ విషయంలో మేడం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ ఇది కంప్లీట్ గా కసూటి వర్క్ అండి. ఇదంతా మిడిల్ వర్క్ ఏమంటారు? కసూటి వర్క్. బార్డర్లో కూడా చేస్తారండి మనకి, ఇట్లా చేస్తారు, చాలా బాగుంది. మంగళగిరి పట్టు తీసుకున్నాను. మంగళగిరి పట్టు తీసుకుని అసలు ఎంత బాగుందో చూడండి శారీ. నెక్స్ట్ అంటే ఇక రేట్స్ అవి నేను చెప్పట్లేదు, హోల్సేల్ కదా, మరి చాలామంది శారీ బిజినెస్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అలా మనం అందరినీ ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను అడిగినా కూడా మేడం చెప్పరు. హోల్సేల్ వాళ్ళు ఇక్కడే కాదు, కలకత్తా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా హోల్సేల్ వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. మీకు కావాలంటే మాత్రం నేను డైరెక్ట్ స్టోర్ అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తాను. ఒక్కటి కావాలన్నా కూడా మీరు స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, దారుబడి వర్క్. కానీ అసలు ఎంత మంచి ఫ్యాబ్రిక్, చాలా కేర్ తీసుకున్నారు ఫ్యాబ్రిక్ విషయంలో. బ్యూటిఫుల్ శారీస్ అండి. ఎక్కడ దొరుకుతాయి అని వెతుక్కునే వారికి నేను ఈ బెస్ట్ ప్లేస్ని చూపించేస్తున్నాను. ఇప్పుడు చాలా మంగళగిరి పట్టు తీసుకుని దాని మీద డిజైన్ చేశారు, అన్నీ అదే వర్క్ వస్తుంది.
డిజైన్ డిఫరెంట్ అచ్చా, డిజైన్లో డిఫరెంట్ వస్తాయి. కానీ సింపుల్గా మేడం ఇది ఎలా ఉందంటే ప్రింట్ చేసినట్టుగా ఉంది కదా, ఎక్కడ మనకి వర్క్ చేసినట్టు తెలియట్లేదండి, అంత నీట్ ఫినిషింగ్ ఉంది. అలా ప్రింట్ చేస్తారేమో అనుకున్నాను నేను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి కొన్ని మాత్రమేనండి, ఇందులో ఎన్నో ఉన్నాయి. ఇది కూడా బాగుంది, ఇది మొత్తం వర్కే. బా ప్రింట్ ఉన్నట్టుగా ఉందండి ఇది, కానీ మొత్తం వర్కే. కానీ మనం చక్కగా జామ్దాని వీవింగ్ అని ఎక్కడికో కలకత్తా వెళ్ళి చేసి వచ్చాను నేను, దాన్ని మించి ఉన్నాయండి ఇక్కడ మన హైదరాబాద్ నడిబొట్టునే. వా బ్యూటిఫుల్ మేడం. ఇది మంగళగిరి పట్టు తీసుకున్నారా? ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని దీనికి కచ్ వర్క్ చేస్తారండి. మాటలు లేవు అంతే. ఇంకా మీకు నచ్చితే పిక్ తీసుకోవటం, డైరెక్ట్ స్టోర్కి రావడం, పర్చేజ్ చేసుకోవటం. ఇది చికెన్ కర్రీ వర్క్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తుంది కదండి. మంగళగిరి పట్టుకి ఇంత హెవీగా చికెన్ కర్రీ వర్క్ అనేది మనకి ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తోందండి. శారీ బిజినెస్ చేసేవాళ్ళు మీకు కావాలనుకుంటే బల్క్లో మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. ఇవి మామూలుగా ఏంటంటే మిషన్ మీదే తయారవుతుంది వర్క్ అంతా కూడా, కానీ చాలా బాగుంది మేడం, బ్యూటిఫుల్గా. మంగళగిరిలో మనకి చక్కగా బోర్డర్ శారీ తీసుకుని, ఒకవేళ ఎవరైనా శారీ పట్టు శారీ తెచ్చుకుంటే చేసి ఇవ్వగలరా? ఒకటి తీసుకొచ్చి ఆ ఛాన్స్ కూడా అడిగేసాను, మీకు ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. మీరు ఏదైనా ఒక మంచి శారీ ఇలా చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్ మేడంని కలవచ్చు. ఇది ఇంకా అసలు మాటలే, కానీ పార్సీ వర్క్ స్టైల్లో ఉంది మేడం, అంత బాగుంది. దీన్ని ఏమంటారండి? ఇది క్రాస్ స్టిచ్. క్రాస్ స్టిచ్. దీంట్లో ఇంకా కట్ వర్క్ కూడా వస్తుందండి, చూపించట్లేదు. మంగళగిరి పట్టు చూడండి ఎలా మార్చేశారో. మనం ఎంతవరకు డిజిటలే చూసాము, మంగళగిరి పట్టులో అసలు మేడం దగ్గర మతిపోయేంత బాగున్నాయండి, చాలా బాగుంది. ఇవి మీరు శారీ బిజినెస్ నిమిత్తం ఎక్కువ కూడా తీసుకెళ్ళచ్చు ఆర్డర్ పెట్టుకుని. నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు మేడంతో మాట్లాడుకోండి. ఇది కూడా చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇది పట్టు మళ్ళీ మారింది ఫ్యాబ్రిక్ కదా, పట్టు ప్యూర్ పట్టు తీసుకున్నారు. ఇది కచ్ వర్క్. కచ్ వర్క్ ఇంత హెవీగా చేయొచ్చు మేడం, చాలా బాగుందండి కచ్ వర్క్. ఇది అసలేం చీర వస్తుంది, వీడియోని స్కిప్ చేయకండి. ప్యూర్ పట్టు తీసుకున్నారు, ప్యూర్ పట్టు తీసుకుని పార్సీ వర్క్ స్టైల్లో మొత్తం బోర్డర్ అంతా ఇచ్చారు. ఇంకా మాటలు లేవండి. గద్వాల చీర, ఒక ప్లెయిన్ చీర పట్టు కొనుక్కోండి, ఇలా వర్క్ చేయించుకోండి. ఎక్కడ నేను చూడలేదు, ఇది ఫస్ట్ టైం నేను చూడటం మేడం, ఎక్కడ చూడలేదు. అంటే సేల్ నిమిత్తం ఆర్గన్జా ఇవన్నీ తీసుకొచ్చారు తప్ప ఇలా ఇంత పట్టు చీర ఇలా వర్క్ నేను ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా వర్క్ చేస్తారు, హ్యాండ్స్ వర్క్ వచ్చిందండి. ఇవి ఇప్పుడు శారీ బిజినెస్ వాళ్ళు మాకు ఈ కలర్స్ ఎన్ని కావాలి అన్నా కూడా మీరు చేసి ఇచ్చేస్తారు. ఇది కూడా చాలా బాగుంది. పట్టు మీద ఇది ఒకటండి కరెక్ట్ మ్యాచింగ్. ఇవన్నీ మీరే చెప్తారు మ్యాచింగ్ ఎలాగా ఏంటి అనేది అంతా కూడా నేను చెప్తాను. చాలా అండి అద్భుతమే. ఇంకా నెక్స్ట్ దానికి గద్వాల్ పట్టుని ఎంత చక్కగా మార్చారో చూడండి మేడం. పెయింట్ వర్కే ఇలా పెయింట్ చేసినట్టుందండి, చాలా చాలా బాగుంది మేడం, అసలు చాలా బాగుంది. ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి, అన్ని చూపించడానికి వీలవదు కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి. ఒక్క చీర కోసం కూడా రావచ్చు. నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి, తప్పకుండా మీకు ఒక్క చీర అయినా కూడా ఇస్తారు, ఒక్క బ్లౌజ్ అయినా ఇస్తారు. వీడియో కాల్లో అంటే మాత్రం కష్టం, వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు, 1-2కి డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే మీరు మాట్లాడేసి మీరు తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది మేడం. మనకి చీరలు అయితే ఇంక అసలు ఆగలేమంటే, నీ బ్లౌజులే కష్టం అనిపించింది నాకు కూర్చోవటం, అంత బాగున్నాయి. ఇక చీరలు అంటే ఇంకా మాటలు లేవు. టస్సర్ అండి, టస్సర్ ప్యూర్ టస్సర్ అండి. టస్సర్ కూడా బెస్ట్ క్వాలిటీ టస్సర్. ఇది దీనికి ఎంత చక్కటి వర్క్ చేశారు, చాలా బాగుంది. ప్యూర్ టస్సర్కి ఇక్కడే జరిగిన ఎంబ్రాయిడరీ వర్క్ అండి మొత్తం ఇదంతా కూడా. ఇప్పుడు ఆ డిజైన్ ఇంకేమైనా కలర్స్ అవి కావాలన్నా అవైలబుల్.
ఇది ఇంకా బాగుంది. స్టోర్ చూస్తే అసలు ఇన్ని ఎలా తయారవుతాయి అనుకున్నానండి నేను నిజంగా. ఇది కూడా చాలా బాగుంది. ప్యూర్ టస్సర్ మీద తీసుకున్నారు, పట్టు మీద తీసుకున్నారు, తర్వాత మంగళగిరి పట్టు మీద. మీరు శారీ బిజినెస్ నిమిత్తం కూడా బల్క్గా ఒక 10 చీరలు 20 చీరలు అలా తీసుకెళ్ళచ్చు. ఒకవేళ కస్టమైజేషన్ వాళ్ళకి ఏదైనా కావాలి అన్నా మీరు చేసేస్తారు. మీరు ఈ వర్క్ ఓకే ఇది కాదు ఇంకా మీకు ఏదైనా కావాలి డిఫరెంట్గా అనుకున్నా కూడా మీరు మేడంతో మాట్లాడితే చక్కగా మేడం మీకు సపోర్ట్ చేస్తారు. అలా చేసి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఒక బెస్ట్ ప్లేస్ అండి. నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ కూడా బ్రీఫ్గా చూపిస్తాను. ప్రస్తుతం మార్కెట్లో ఏంటంటే ఇలా డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి మీద, తర్వాత పట్టు చీరల మీద మనకు చాలా బాగా వస్తున్నాయి కదండి. అవన్నీ ఎక్కడెక్కడో చేయించి బల్క్గా తీసుకొచ్చి షాప్లో పెడుతూ ఉంటారు, మనం తీసుకుంటూ ఉంటాం. కానీ మనం డైరెక్ట్ మేడం ఇక్కడే డిజిటల్ ప్రింట్ చేయించిన శారీస్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్యాబ్రిక్ మంగళగిరి పట్టు కూడా ఇంత బాగుంది ఏంటి మేడం అసలు. ఇది లోపల జెకాట్ ఫినిషింగ్ వచ్చిందండి, మొత్తం వీవింగ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, మంచి క్వాలిటీ. మామూలుగా మనకి రెగ్యులర్గా దొరికే క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ తీసుకుని దీని మీద డిజిటల్ ప్రింట్ ఇక్కడే చేశారు. డిజిటల్ ప్రింట్ నాకు యూనిట్ చూపిస్తానన్నారండి, నేను అది కూడా షూట్ చేసి మీకు అందిస్తాను. బ్లౌజులు అయితే చాలా బాగుంది. నేను విజయ్ గారిని వర్క్షాప్ చూపించమని అడిగాను. మన పద్ధతి అది కదా, ఎందుకంటే మనకి వర్క్షాప్ అంటే తయారు చేసేవాడు దొరికితే చాలా ఆనందం. అది ఎలా తయారవుతుంది చూడాలి. ఫస్ట్ మనం ఇక్కడ వర్క్షాప్కి వచ్చామండి. మిగిలిన వివరాలన్నీ మీకు విజయ మేడం చెప్తారు. మేడం ఇప్పుడు ఇక్కడ ఏంటి బ్లౌజులు శారీస్ చూపించారు కదా నాకు, అన్నీ కూడా ఇక్కడే తయారు, అన్నీ ఇక్కడే వర్క్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ. ఇప్పుడు మనం అంటే కొన్ని డిజిటల్ ప్రింట్స్కి వాటికి మీరు సాఫ్ట్వేర్ సహాయంతో అన్నారు కదా, ఇది కూడా అలాగే ఉంటుందా? ఇది కూడా సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ మిషనరీ అంతా కూడా ఇది బ్లౌజ్ కంటారా లేకపోతే ఇది శారీస్, బ్లౌజెస్, టాప్స్, అన్నీ చేయించు, బెడ్షీట్స్ చేస్తాం. అచ్చా, ఇప్పుడు ఈ దారాలన్నీ మీరు శారీస్ని బట్టి సెట్ చేసి అవును. అచ్చా, చూసారు కదండి చీరకి తయారవుతారు. నేను మీకు ఇప్పుడు షూట్లో కూడా నేను టస్సర్ శారీస్కి పార్సీ వర్క్ స్టైల్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఒక చీర ఎంబ్రాయిడరీ తయారవుతాం. ఆ డిజైన్స్ అన్ని మీరే చేస్తాను. అదే నేను చెప్తూ ఉంటాను ఈ డిజైన్ ఇలా ఉండాలి అని. దాన్ని సాఫ్ట్వేర్లో ఒక రూపాన్ని తీసుకొచ్చేదైతే మా అబ్బాయి. నెక్స్ట్ మనం బ్లౌజులు ఇంకా చాలా ఉందండి, అది కూడా చూద్దాం. అసలు బ్లౌజ్ ఎలా తయారవుతుంది, బ్లౌజ్కి వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది కూడా మన బ్లౌజ్ దగ్గర చూద్దాం. దాన్ని ఇది బ్లౌజ్ ఉంది కదా, ఒకేసారి ఎన్ని బ్లౌజులు దాకా తయారు కావాలి? 8 పీసెస్ వస్తాయి. అచ్చా, ఇందులోనే హ్యాండ్స్కి హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్. ఇక ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో హ్యాండ్ రన్నింగ్లో ఇలా వరుసగా చూపించుకుంటున్నారు. కానీ ఒకటే డిజైన్ కలర్స్ పెట్టేస్తారు. ఒక డిజైన్ ఎక్కించారంటే అదే డిజైన్ కలర్స్ నడుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి చీరలు చూపించారు కదండి, చీరలు, ఆ తర్వాత బ్లౌజెస్, ఆ తర్వాత డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, తర్వాత జెంట్స్కి ఏంటంటే ఇక్కడ లోగోలు వేస్తూ ఉంటారు.
కొన్ని షర్ట్స్కి అవి బెడ్షీట్స్ ఒకటని కాదండి, అంటే చాయిస్ ఇన్ని తయారవుతాయి కాబట్టి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. చాలా బాగుంది. ప్యూర్ టస్సర్ తీసుకున్నాం. అవునండి. అంటే ఈ డిజైన్ అంతా కూడా ఇక్కడే ఇది సారీ పార్సీ వర్క్. పార్సీ వర్క్ చేశారండి. మనము ఎక్కడి నుంచో కలకత్తా నుంచి ఎక్కడెక్కడి నుంచో పార్సీ వర్క్ శారీస్ వస్తే డబ్బు పోసుకుంటున్నాం. మన నడిపొట్టున్నాం, మన కుకట్పల్లిలో ఇంత వర్క్ నడుస్తుందండి. శారీ మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు తెప్పించుకుని మీరు ఆర్డర్ ఇచ్చుకుని దాని మీద శారీ బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఇది కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓపెన్ చేయాలి. అంటే ఇది ఎందుకు పెట్టారు? ఇది శారీ వర్క్ మొత్తం కింద నుండి ప్లేట్ పెట్టేవాళ్ళు కదండి, ఫిట్టింగ్ కోసం అటాచ్ చేసాము. ఇది తీసేయాలి. ఇది తీసేస్తారు. అచ్చా, నేను ఇప్పుడు చీర మరకలో కూడా మీకు చూపిస్తానండి ఇలాంటి పార్సీ వర్క్ది. ఇది వచ్చి ప్యూర్ టస్సర్. ఇప్పుడు ఇలాంటి ఎంబ్రాయిడరీ ఏ ఫ్యాబ్రిక్ మీద చీరల్లో చేయొచ్చు? నేనైతే ఓన్లీ ఒక షిఫాన్ అవాయిడ్ చేస్తాను. షిఫాన్ తప్ప మిగతా ఏ ఫ్యాబ్రిక్ అయినా చేస్తాను. పట్టుకి ఏది కావాలన్నా కూడా చేస్తారు. ఇప్పుడు ఇదే ఇలా మిషన్కి వెళ్ళిపోతుంది. అవునండి, ఇలా ఫిట్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయింది. అంటే చీర అలా మొత్తం సెట్ చేసి పెట్టేస్తే మీరు ఇచ్చిన డిజైన్ ఒక రోజు అలా ఎన్ని ఎంబ్రాయిడరీకి ఎన్ని చేయించి వేసుకుంటువచ్చు. ఇప్పుడు ఈ సారీ ఇలాంటి శారీస్ అనుకోండి, ఫోర్ శారీస్ చేయొచ్చు. 4 శారీస్ చేయొచ్చు. ఇంకా మామూలుగా అయితే ఇది ఇంత స్టిచెస్ మీదే డిపెండ్ అయ్యింది. ఒకే రోజు 4 శారీస్ చేయొచ్చు, ఒకే రోజు 10 శారీస్ చేయొచ్చు. అండ్ డిజైన్ మీద డిపెండ్ అయ్యచ్చు. ప్యూర్ టస్సర్ మీద ఇలా మనకు పార్సీ వర్క్ కూడా ఇక్కడ తయారవుతుందండి. మీరు కనుక కావాలనుకుంటే మీరు మేడంతో మాట్లాడచ్చు. మేడం నిజంగా ఇన్ని వీడియోల్లో ఈ ఒక్క వీడియో చాలా స్పెషల్ అండి. నేను ఇంతవరకు కూడా మేడం ఎక్కడెక్కడికో వెళ్ళి చేసుకొచ్చాను, కానీ లోకల్గా మనకి ఇంత వర్క్ ఉంది. మనం నిజంగా నేను చాలా లేట్ చేశాను మేడం. నెక్స్ట్ గద్వాల్ పట్టు కూడా తీసుకొచ్చినట్టున్నారే, అది కూడా ఒకసారి పార్సీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్లో బ్లౌజెస్ ఒకటి ఏంటంటే అన్నీ ఆల్ ఇక్కడే రెడీ అవుతాయి. ఇది కూడా కంప్లీట్ అయింది, ఇంకా ఫినిషింగ్ అది ఏం అవ్వలేదు. ఇది ప్యూర్ గద్వాల్ అంటే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఒకసారి పైన ఇలా తీసుకున్నారు, అలా తీసుకున్నారు ఒకసారి. ఇది ఎవరిదైనా ఆర్డరా లేకపోతే ఆర్డర్? చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి. ప్యూర్ గద్వాల్ ఏం వర్క్ అంటారు మేడం? ఇది దారువాడి. ఇక్కడే మిషన్ మీద ఇక్కడే ఫినిషింగ్ అవ్వలేదు. జస్ట్ ఈ బార్డర్లో చిన్న స్మాల్ బార్డర్ వచ్చి చీరని హైలైట్ చేస్తారంటే. ఇప్పుడు ఎవరైనా మరి మా సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక చీర తెచ్చుకున్నా ఏమైనా చేసిస్తారా? పట్టు చీర వరకు ఉన్నట్టు ఒకటి తెచ్చుకున్నా కూడా మీరు ఏదంటే టస్సర్ ఏదైనా కాకపోతే టస్సర్ అసలు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ నన్ను అడిగితే ఎక్కడ లేదని నేనే చెప్పేస్తాను. ఎందుకంటే అంత బాగుందండి ఆ టస్సర్ ఏదైతే వీళ్ళ దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకోవడం బెటర్. ఒకవేళ పట్టు డిజైన్ చేయించుకోమదలుచుకుంటే శారీ బిజినెస్ చేస్తూ చేయించుకోవాలనుకున్నా కూడా మీరు మేడం గారితో మాట్లాడచ్చు. ఇదండి మేడం గారి సామ్రాజ్యం. ఈ ఒక్క రాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు, ఏదో అనుకుంటే అయ్యేది కాదు. 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా అలా శ్రమిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఇదేంటంటే ఎగ్జాంపుల్గా చూపించడమే. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మీరు డైరెక్ట్ శారీ బిజినెస్ తీసుకెళ్ళచ్చు, మీ సొంతానికి కొనుక్కోవచ్చు, ఇక మీ ఇష్టం అది. ఇది కూడా చాలా బాగుంది, డిజిటల్ ప్రింట్. కానీ కొన్ని చోట్ల డిజిటల్ ప్రింట్ ఇంత మంచి పట్టుగా లేకుండా సాఫ్ట్గా అలా ఎలా అయిపోతున్నాయండి, మరి మెత్తగా అయిపోతూ ఉంటాయి. వాళ్ళు దానిపైన తీసుకున్న కేరింగ్ కావచ్చు, లేదంటే కొన్ని ఇలా ఉంటాయి కదండి, అంటే సరైన రీతిగా దాన్ని చేయకపోయడం ఉండొచ్చు. నేను కొనడానికి కూడా ఫస్ట్ లో కలర్స్ బాగున్నాయి, తర్వాత కొనాలంటే కొంచెం భయం వేస్తుంది. అంటే ఎక్కువ మాకు రఫ్ అండ్ రఫ్గా కడితే పాడైపోతుంది కదా అని. కానీ ఇది చూస్తేనండి మనకి కంచి పట్టు చూసాం కదా, డిజిటల్ ప్రింట్ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అలా ఉందండి. ఎక్కడ అసలు మనకి ఆ మెత్తగా అయిపోవటం బిన్ని క్లాత్ లాగా అలా లేదు. చాలా బాగుందండి, ఫైన్ క్వాలిటీ. ఇది కూడా చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్లో మంగళగిరి పట్టుకి పిచ్వాయి ప్రింట్ వచ్చిందండి. ఇలాంటివి ఎన్నో తయారవుతాయి. ఒక చీరలా డిజిటల్ ప్రింట్ అంటే మనకి ఎన్ని రోజులు పడుతుందండి? 1 వీక్. అంటే శారీ తయారయ్యి బయటకు వచ్చేటప్పటికి 1 వీక్ పడుతుంది.
ఒకవేళ ఆర్డర్ అంటే రెడీగా ఉంటే పట్టుకెళ్ళిపోవచ్చు, లేదంటే మాకు ఈ కలర్ మీద పర్టికులర్గా కావాలి అంటే ఎన్ని కావాలన్నా మీరు చేసిస్తారు. చాలా బాగుంది. అంటే తక్కువ ఎన్ని ఆర్డర్ పెట్టాల్సి ఉంటుందండి ఇలా మాకు కావాలి అని అనుకున్నప్పుడు? ఈ శారీస్ అయితే మేడం నేను 3-4 అయినా చేస్తాను. ఇది కూడా బాగుందండి. ఒకవేళ మీకు ఆసక్తి ఉండి చక్కగా మీరే ప్లెయిన్ పట్టు తెచ్చుకుని మీకు నచ్చిన డిజైన్ డిజిటల్ ప్రింట్ చేయించుకుంటానన్నా కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. కాకపోతే మరి ఏదో ఒకటి ఇచ్చుకుని రాకండి, 2-3 చేయాలి. అంటే పెద్దది కదా మేడం, ఇబ్బంది పెట్టకూడదు. ఒక బల్ల మీద మీరు ప్రింట్ వేయడానికి తయారైనప్పుడు అదే ప్రింట్ వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఒక 2-3 చీరలు ప్లాన్ చేసుకోండి. ఒక ప్లెయిన్ పట్టు, ఒక మంగళగిరి పట్టు అట్లా ప్లాన్ చేసుకుని, ఒకటి వర్క్, 2 డిజిటల్ ప్రింట్ అలా ప్లాన్ చేసుకోండి. ఇది గద్వాల. ఎంత బాగుంది మేడం, అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మీరు చూసుకుంటారు దగ్గర. అన్ని రకాల పట్టు తీసుకున్నారు మేడం మీరు. ఇది పోచంపల్లి పట్టు తీసుకుని దానికి డిజిటల్ ప్రింట్ చేస్తారండి. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది శారీ. ఇది పోచంపల్లి వస్తుంది కదా. ఈ డిజైన్ బ్యాడ్ ఏంటంటే 500 రూపాయల చీర మీద కూడా మిషన్స్ వచ్చేసిందండి. ఎంత బాధ కలుగుతుందంటే ఇంత కష్టం అంతా వృధా పోతున్నట్టే కదా, ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి. కానీ చాలా హిట్ అయిన డిజైన్ ఇది. కంచిపట్టు. అచ్చా, ప్యూర్ కంచిపట్టు. మనకి కంచి బోర్డర్ తోటి కంచిపట్టు తీసుకుని చక్కటి డిజిటల్ ప్రింట్ చేశారండి. చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ మేడం. ఇక్కడే మొత్తం తయారైందండి. మనకి ప్లెయిన్ పట్టు చీర వస్తుంది వైట్లో, అంటే క్రీమ్ కలర్లో వస్తుంది. దానికి డై చేసి మీరు తర్వాత ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మన కుకట్పల్లిలోనే జరుగుతుందండి. నేను అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తాను. మీరు మిగతా అంటే మీకు చీరలుగా కావాలా, బ్లౌజులుగా కావాలా, ఎలా అనేది అంతా కూడా మీరు అంటే మీ ఇష్టంగా మీకు ఎలా కావాలంటే అలా చక్కగా మేడంకి మీ ఆలోచన చెప్తే తను ఆ రకంగా తయారు చేసిస్తారు. మీరు రావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చినప్పుడు మాత్రం నా తరపు నుంచి ఒక్క చీర అయినా కొనుక్కోవచ్చు, ఒక బ్లౌజ్ అయినా కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో మాత్రం అది సాధ్యం కాదు. శారీ బిజినెస్ వాళ్ళు మాత్రం తక్కువ బ్లౌజ్ పీసెస్ మీకు అన్ని రకాల డిజైన్స్ కావాలంటే మాత్రం 50 మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా మీ ఇష్టం అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక బెస్ట్ ప్లేస్ నేను మీకు పరిచయం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా బ్లౌజులకు సంబంధించి మాత్రం మరో లోకంలోకి నన్ను తీసుకెళ్ళిపోయారు. నేను ఎక్కడా కూడా ఇంత ఎక్సైట్గా చెప్పలేదండి. ఎక్సైట్మెంట్తో చెప్పినట్టుగానే చెప్పాను నేను. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక మీదే ఆలస్యం. మీకు ఏదైనా నచ్చితే డైరెక్ట్ వచ్చి మీరు పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.